Hello guys, welcome to our channel Spark Updates, fully loaded with movie updates and reviews. వచ్చేసిన guys, మొత్తానికి ఎలక్షన్ ఫీవర్ అయితే తగ్గింది. ఆ ఓటింగ్, ఆ రిజల్ట్స్, ఆ కొట్లాట అవన్నీ తగ్గి ఇప్పుడు అంతా చల్లబడింది. దీంతో అందరి ఫోకస్ మూవీస్ పై పడింది. ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్లో ఒకటి మనమే. ఈ వీడియోలో మేము మనమే మూవీ రివ్యూ ఇవ్వబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మనమే స్టారింగ్ శర్వానంద్ అండ్ కృతి శెట్టి ఇన్ లీడింగ్ రోల్స్ అండ్ డైరెక్టెడ్ బై శ్రీరామ్ ఆదిత్య. ఈ మూవీ చూసాక మాకెలా అనిపించింది అనే విషయము మేము ఈ వీడియో ఎండింగ్లో చెప్తాము. ఇక మూవీ విషయానికి వస్తే శర్వానంద్ ఒకే ఒక జీవితం తర్వాత వస్తున్న మూవీ మనమే. ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి సపోర్ట్ కార్నర్ ఉన్న శర్వానంద్ వాళ్ళ కోసమే ఈ మూవీ చేశాడు. ప్రత్యేకంగా వారి కోసమే ఈ మూవీ చేసినట్టు మనకు అర్థమవుతుంది. 2 years కింద ఒకే ఒక జీవితంతో మంచి విజయం అందుకున్న శర్వానంద్ గారు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చినప్పటికీ మనమే మూవీ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఆయన కాన్ఫిడెన్స్కి తగ్గట్టు మూవీ అందరి ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా లేదా అనేది మనం ఇన్డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఇక స్టోరీ విషయానికి వస్తే హీరో లండన్లో ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతూ తన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే ఒకానొక సిచ్యువేషన్స్ వల్ల తన లైఫ్లోకి ఒక చిన్న బాబు మరియు ఒక అమ్మాయి తన లైఫ్లోకి ఎంటర్ అవుతారు. అయితే హీరో ఇంకా హీరోయిన్ ఆ బాబుని పెళ్లి కాకుండానే పేరెంట్స్లా చూసుకోవాల్సి వస్తుంది. దీనికి గల కారణాలు ఏంటి, వాళ్ళు ఎందుకు అలా చూసుకున్నారు, హీరో ఆ బాబు వల్ల తన లైఫ్లో ఏం చేంజెస్ చూశాడు, హీరోయిన్ తన లైఫ్లో ఎలాంటి చేంజెస్ చూసింది అనేది మనం మూవీ చూసి తెలుసుకోవాలి. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఇప్పటిదాకా చేసినవి ఎక్కువ యాక్షన్ లేదా క్రైమ్ కమర్షియల్ డ్రామాలు. మొదటిసారి పూర్తి ఎమోషన్స్తో కూడిన సబ్జెక్ట్ని ఎంచుకున్నారు, అది మనమే మూవీ. చైల్డ్ సెంటిమెంట్తో ఒక ప్రేమ కథని మొదలుపెట్టడం మంచి ఆలోచన, కాకపోతే దానికి తగినట్టుగా కథనం అంటే స్క్రీన్ ప్లేని రాసుకోవాల్సి ఉంది. ఈ విషయంలో డైరెక్టర్ కొంచెం వెనుకబడ్డారనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఫన్ రైడ్లా సరదాగా సాగిపోతుంది. ఇంకా సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ఇది శర్వాకు మాత్రమే సరిగ్గా సరిపోయే కథ. సినిమాలో విక్రమ్గా ఆయన చేసిన పాత్ర చాలా బాగా అనిపించింది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే శర్వానంద్ చాలా ఈజీతో పర్ఫామ్ చేశాడు. చలాకితనం, తింగరితనం రెండూ కలిసి చివరి అరగంటకు కావాల్సిన ఎమోషనల్ పర్ఫార్మెన్స్ని కోరుకున్నట్టుగా ఇచ్చాడు. కృతి శెట్టి అందంగా ఉంది. నటన పరంగా గొప్పగా చూపించడానికి ఏం లేదు. మరీ బుడి అడుగుల వయసు కావడంతో విక్రమాదిత్యను ఎక్కువగా విశ్లేషించలేదు. వెన్నెల కిషోర్ని 2 సీన్లకు పరిమితం చేశారు. రీల్స్ కామెడీతో రాహుల్ రామకృష్ణ నవ్వించలేకపోయాడు. రాహుల్ రవీంద్రన్, తులసి, విజయ్ కుమార్, సచిన్ కేడేకర్, సుదర్శన్ అందరివి రొటీన్ పాత్రలే. ఆయేష్ ఖాన్, సీరత్ కపూర్ కొంచెం గ్లామర్ టచ్ ఇచ్చారు. రాజ్ కందుకూరిది ఎన్నోసార్లు చూసిన పాత్రే. ఇక టెక్నికాలిటీ విషయానికి వస్తే ఈ మూవీలో 16 పాటలున్నాయండి బాబు. కానీ అషేమ్ అబ్దుల్లా వహబ్ మనమేలో ఆశించిన మ్యూజిక్ చేయలేకపోయాడు. 1-2 బాగున్నా మిగిలిన అన్ని సోసోగా ఉన్నాయి అంతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒక దశ దాటి ఎలాంటి స్పెషల్ ఫీలింగ్ ఇవ్వలేదు మనకి. జ్ఞానశేఖర్ విఎస్ విష్ణు శర్మ కెమెరా పనితనం బాగుంది. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి లండన్ సాక్షిగా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఎడిటింగ్ బాగుంది. ఆర్ట్ వర్క్ బాగున్నా కొన్ని చోట్ల మనకు అర్థమైపోతుంది అంత కరెక్ట్గా లేదని. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. ఇక పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే శర్వానంద్ యాక్టింగ్ బాగుంది అండ్ కృతి శెట్టి యాక్టింగ్ కూడా ఓకే. విజువల్స్ చాలా బాగున్నాయి, కంటెంట్ కూడా పర్లేదు. ఇక నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే పాటలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అన్నీ వర్కౌట్ కావు మనకి. ఇంకా ఎమోషన్స్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఏంటంటే కథ ఇంకొంచెం బాగుండి స్క్రీన్ ప్లే బాగా సెట్ చేస్తే బాగుంది. ఈ మూవీ చూసాక మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే పర్లేదు, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. దాట్స్ ఇట్. మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మేము వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. దాట్స్ ద వీడియో గాయ్స్. లెట్స్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.